నమస్తే అండి. నా పేరు శరత్. రీసెంట్‌గా ఈ మధ్యన 'బాహుబలి' గురించి అవంతిక రేప్ రొమాంటిక్ అసలు ఏంటనేది దాని మీద పెద్ద చర్చలు జరగడం, వీడియోలు పోస్ట్ చేయడం, ఇవన్నీ చూసి అంటే అలా పోస్ట్ చేయడం వల్ల ఒక అన్న రియాక్ట్ అయ్యి వీడియో పెడితే వీడియో చూసి షేర్లో చూసి ఏంటి అన్న ఇంతలాగా రియాక్ట్ అవుతున్నాడు, ఏమన్నది అమ్మాయి అని చెప్పేసి వీడియో చూస్తే అసలు 12 నిమిషాల్లో 84 ఏళ్ళ తెలుగు చలనచిత్ర హిస్టరీని తమలపాకులో వేసి నవిలినట్టు నవిలేసిందండి. బీభత్సం అసలు. ఆ వీడియో చూశాక నాకు అతను ఏమంటారు, జ్ఞానజ్యోతి ఢంగా వెలిగిపోయింది అనమాట. అంటే అసలు అలా ఎలా అనేసారు అని అనడం కన్నా ఆ వీడియో చూశాక ఆవిడ ఉద్దేశాలు, అంటే ఏ సినిమాలు నచ్చాయి, అలాంటి సినిమాలు తీస్తే బాగుంటుంది అని అన్నప్పుడు ఆవిడ అన్నారు ఒకటి, కలేజా సినిమాలో అలాంటి మంచి మంచి సినిమాలు తీస్తే మేము ఎందుకు చూడం అని అన్నారు. మరి అదే కలేజా సినిమాలో అనుష్క డ్రెస్ చిన్న చిన్న చింపి సునీల్కి కడతాడండి. అంటే మరి అక్కడ దానికి ఆవిడ ఫీల్ అవ్వలేదండి. మేబీ కలేజా సూపర్ హిట్ అవ్వలేదు కదా, అది కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయిపోయి ఇండస్ట్రియల్ రికార్డులు కొట్టేస్తే మేబీ అప్పుడు అనుష్కని కించపరిచారు, మా ఆడవాళ్ళని కించపరిచారు, అలాగ నడి రోడ్లో డ్రెస్సు లాగేస్తే మీకు అది కామెడీయా, అది ఫన్నా అని చెప్పి వచ్చేవారేమో, మేబీ హిట్ అవ్వదు. అలాగే మనం సినిమా గురించి చెప్పారండి, చాలా మంచి సినిమా, అలాంటి సినిమాలు రావాలి. మరి అందులో కూడా బలవంతంగా మరి మన నాగ చైతన్య డ్యాన్స్కి అని చెప్పేసి ఆవిడతో బలవంతంగా డ్యాన్స్ చేస్తాడు, ఆవిడకి ఇష్టం లేకపోయినా సరే. మరి అక్కడ ఇవాడు నచ్చుకోలేదండి. ఏవి సినిమాలు నచ్చి ఉంటాయి ఆవిడకి, అందుకే పట్టించుకుని ఉంటారు. ఎందులో ఉండవండి, అందులోనే ఉంటా. అంటే ఇలా చెప్పాలని కాదు కానీ తప్పు అనేది రెండు వైపులో ఉంటుంది, అంతేగాని చూసి చూడనట్టు అని కాదు. కానీ సినిమా వరకే చూసి బాగుంది, బాగాలేదు, అంతే సరిపోయింది. అంతేగాని పర్సనల్గా తీసుకుని ఇలా చేశారు అలా చేశారంటే అది ఆవిడకి తెలియదు. తర్వాత అందులో ఆవిడ కురుక్షేత్రం గురించి కళ్ళకు కట్టినట్టు చూపించారండి. అంటే ఆవిడంత బాగా చెప్పారని చెప్తున్నాను. అందులో దుశ్శాసనుడు ద్రౌపదిని బలవంతంగా చేశాడు కాబట్టి ఇప్పుడు ఎక్కడ అరాచకులు జరిగినా ప్రతి ఒక్కరిని దుశ్శాసనుడితో పోలుస్తున్నారు అని అన్నది ఆవిడ. తప్పులేదండి, నిజమేనండి. అంటే అక్కడ దుశ్శాసనుడు ఏంటంటే ఎలాగైనా అవతల వాళ్ళని ఓడించాలి, కించపరచాలి, అవమానించాలి అని చెప్పి కావాలని జోదంలో ఆవిడ్ని పెట్టి ఆడి గెలిచి ఆవిడ్ని అవమానించాలి నలుగురిలో, అప్పుడు పరుగు పోతుంది అని చెప్పి చీరలాగాడండి. అందుకు ఆయన దుశ్శాసనుడు, రాక్షసుడు, ఇప్పటికీ అదా పోలుస్తున్నారు. అదే దాన్ని ఆవిడ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు కదా, ఆ ఊరు ఈ ఊరు వెళ్తే అలాగే ఇక్కడ సినారియో మార్చుకుందామండి. దుశ్శాసనుడే ఆమె మీద ప్రేమతో ఆమెని చిన్నగా టీజ్ చేసుకుంటూ, ఏడిపించుకుంటూ, లైట్గా ప్రేమించుకుంటూ, కొంచెం రొమాంటిక్గా అలాగే చీరలాగితే దాన్ని శ్రీకృష్ణ లీలలు అని చెప్పుకున్నామండి. ఆయన శ్రీకృష్ణుడు దేవుడు అయ్యాడండి. అది దానికి దీనికి ఎలా కంపేర్ చేస్తారండి? అది బలవంతంగా ఒకళ్ళు అవమానించాలని చేసిన పని ఇక్కడ ఒక హీరోయిన్ చేసుకున్న దాన్ని, అది నాకు అర్థం కాలేదు. తర్వాత చాలామందిని తిట్టారు. అంటే ఇండస్ట్రీ మారదా, కొట్టేసుకోవడమేనా, ఇద్దరు ముగ్గురిని కొడితే అది కామెడీ జనరేట్ అయిపోతుందా, అలా ఎలా చేస్తున్నారు, ఎలా కొడుతున్నారు, సినిమాలు చూసి ఇన్స్పైర్ అయిపోతారని. బయట జనాలు ఎవరు కొడితే కామెడీ వచ్చేస్తుందని చెప్పి నలుగురు కొట్టుకుంటూ కామెడీలు చేసుకోవట్లేదండి. అంత వెర్రివేద వాళ్ళు ఎవరు ఉండరు నాకు తెలిసి. అంతలా ఇన్స్పైర్ అయిపోయే వాళ్ళు అయితే ఎవరు ఉండరండి. సినిమాని చూసి ఆనందించి వదులుతారు తప్ప బయటకు వచ్చాక నేను కొడితే కామెడీ వచ్చిందిరా, నేను కొడుతున్నాను రా, కూడా నవ్వరా అని ఎవ్వరూ అనుకోరండి. ఎక్కడి వరకు చూసి వదిలేయాలి అక్కడి వరకు చూసి వదిలేస్తారు అందరూ. అలాగే కొన్ని తిట్టారండి. ఆలీ గారిని స్టేజ్ మీద కామెంట్లు చేస్తున్నారు, చెత్త కామెంట్లు, ఎవరిని పడతారని అంటున్నారు, సమంతాని తిట్టారు, అది మీ నడుము అని అన్నారు. అని అన్న తర్వాత ప్రెస్ వాళ్ళు సేమ్ ఇదే క్వశ్చన్ని సమంత దగ్గర అడిగితే
ఆయన అలా అని ఉండరు. ఆయన గురించి నాకు బాగా తెలుసు. మేము సరదాగానే ఉంటారు. ఎందుకంటే ఆయనతో మాకున్న ర్యాపప్ అలాంటిది. ఆయన చాలా మంచి వ్యక్తి. నా గురించి అని ఉండరు. అనేసి ఆవిడకి ఇబ్బంది లేదండి. అన్న ఆయనకి లేదు, పడిన ఆవిడకి లేదు. మధ్యలో మీకేం ఇబ్బంది వచ్చిందో మరి, ఎవరికి వచ్చిందో మరి తెలియదు. మరి అప్పుడు చేసి ఉంటారు కామెంట్లు. దాని బదులు అది తప్పు అని అనిపించి కొన్ని కామెంట్లు చేసి ఉంటారు. అది తప్పు అని అంటే అలీ గారి తరపున, సినీ పరిశ్రమ తరపున మేమందరం మీకు సారీ చెప్పుకుంటున్నాం. అట్ ద సేమ్ టైం ఒక లైలా కోసం ఆడియో ఫంక్షన్కి ఒక యాంకర్ చాలా చిన్న బట్టలు వేసుకుని వచ్చి యాంకరింగ్కి వచ్చిందండి. ఎవరు చాలా యాంకరింగ్లు జరుగుతున్నాయి, అందరూ నీట్గా పద్ధతిగా వస్తున్నారు. సుమా గారు కానీ, ఝాన్సీ గారు కానీ, అనసూయ గారు, ఇలా చాలామంది బాగానే వస్తారు. మరి అంతలా కాకుండా అంత చిన్న బట్టలు వేసుకుని రావాల్సిన అవసరం ఏంటండి? అదే మన రిలేటివ్, మన ఫ్యామిలీ వాళ్ళు అయితే మనం తిట్టుకుని ఉంటామా? ఆయన అక్కడ కూడా తిట్టలేదు. కామెడీ అంటే సెటైర్ వేసినట్టు. ఇప్పుడు సీరియస్గా తిడితే అది పెద్ద గొడవేనండి. అందుకే ఆయన చమత్కరించినట్టు చెప్పారు, ఇలాగా ఏంటి ఆ డ్రెస్ అనేసి. అంత చిన్న బట్టలు వేసుకుని ఎలా వస్తారండి? పోనీ మీరు ఏమని అంటారేమో, అంత చిన్న బట్టలు వేసుకుంటేనే కానీ చూడట్లేదు మీరు, అలా అలా తయారైతేనే కానీ మీరు ఇలా అనుకుంటే మీరు కూడా మారండి. మాకు అలాగే చూపించడం కాదు, మీరు లంగావోణీలు, పట్టు జాకెట్లు ఇలాంటివన్నీ వేసుకుని రండి, పద్ధతిగా రండి, చీరలు కట్టుకుని రండి, అలవాటు చేయండి. మేము చూడకపోతే మమ్మల్ని అలవాటు చేయండి, మేము అదే చూస్తాం. అంటే మీరు ఇప్పటివరకు ఇలాగే చూపిస్తున్నారు కదా, మేము అలాగే చూస్తున్నాము. మీరు మారండి. ఖచ్చితంగా మేము అదే మారి పద్ధతిగా తిరుగుతారు అమ్మాయిలు, ఇలాగ బట్టలు వేసుకుని వస్తారు మేము అంటాం. మరి ఆడియో ఫంక్షన్లకి తర్వాత బయట అనేది కల్చర్ మీ ఇష్టం అండి. అంటే మరి నలుగురు చూసిన దగ్గర మీరు ఎలా అలా అనగలుగుతున్నారు అని అలీని అన్నప్పుడు, నలుగురు చూసే దగ్గర మరి ఆవిడ ఎలాగా అనేసి, అంటే ఎవరిని నొప్పించాలని కాదు చెప్తున్నా. అంటే మంచి చెడు అనేది అన్ని చోట్ల ఉంటుందండి, తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది తప్ప అది కావాలని వీళ్ళని అని వాళ్ళని అని అలాగంటే అది వేరేలా ఉంటుంది. అలాగే ఇంకా కొట్టడం, నీ కలర్ ఏంటి నా కలర్ ఏంటి అని మహేష్ బాబు గారు దూకుడులో అన్నారు అనేసి. మరి అదే సినిమాలో నా కోసం యుద్ధాలు జరగాలి, కొట్టేసుకోవాలి, చచ్చిపోవాలి అని అంటది. అంటే మేమేమైనా ఆడవాళ్ళు ఎప్పుడు యుద్ధాలు కోరుకుంటారు, చచ్చిపోవాలనుకుంటారు, సమాజంలో పాడు చేద్దాం అనుకుంటున్నాను మేమేమైనా అన్నామండి? అది సినిమా డైలాగ్ వరకు, సినిమాని చూసి వదిలేయడం అంతే. ప్రతిదానికి తీసుకుంటూ పోతే అలా ఏదో ఒకటి ఉంటూనే ఉంటుందండి. అందుకని మీరు ఏకంగా సినిమా చరిత్రను మొత్తం తెలుగు ఇండస్ట్రీని అంత ఎలాగే అని చెప్పి అండ్ అది ఎంతవరకు కరెక్ట్ అనేది మీరు చూసుకోండి. మంచి సినిమాలు వస్తున్నాయి కదా, అలాగే ఇవన్నీ చెడ్డ సినిమాలు అని మేము అంటలేదు. సినిమాని ఎంతవరకు ఎంటర్టైన్ అంటారు. మరి బ్రహ్మానందం గారు ఉన్నారు, ఆడవాళ్ళు వెనకాతల పడతారు, అది రేపు చేయాలనుకుంటున్నారు ఏవో అనేసి అని అన్నారు పండగ చేసే సినిమాలో. మరి అదే సినిమాలో హీరోయిన్ బ్రహ్మానందాన్ని కొట్టి తిడతాది, చాలా చులకనగా చూస్తుంది. మరి దానికి ఏమైనా అన్నామండి? అది స్టోరీ, అది సినిమా బట్టి ఉంటుంది. అలాగైతే కొట్టడం ఇది కామెడీ అయిపోయింది, మగాళ్ళు ఆడవాళ్ళని తక్కువగా చూడ. మీకు తెలంగాణ శకుంతల తెలిసే ఉంటుంది. అలాగే మరి కోవే సరళ గారు తెలిసి ఉంటారు. మరి వాళ్ళు చీరలు పైకెత్తి మొగుళ్ళని తంతు వీధంతా తిప్పుతూ ఇష్టం వచ్చినట్టు కొడుతూ తిడుతుంటే అది కామెడీ అనిపించిందా? దానికి మీరేమైనా నొచ్చుకోలేదా? అంటే ఇలా ప్రవర్తిస్తున్నారని మేమేమైనా అన్నామా? లేదు కదా. అంటే ఆడవాళ్ళు కొడితే ఒకటి, మగాళ్ళు కొడితే కొట్టడం ఇట్టడం అది వేరండి. అది చెప్తున్నాం కదా, తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది. అన్న చెప్పినట్టు సినిమాను వరకు సినిమాలాగా చూడాలి తప్ప ఏదో పర్సనల్గా తీసేసుకొని ఇలాగే చేస్తున్నారు అలాగే చేస్తున్నారు అంటాం. మరి అది మీరు ఆలోచించుకోవాలి. అదే చెప్తున్నాను. కానీ అన్నింటిలో గ్రేట్ ఏంటంటే మీరు 12 నిమిషాలు అనర్గళంగా మాట్లాడుతూ ఫోన్ అలా పట్టుకుని భలే మాట్లాడారండి బాబు. అది బాగా నచ్చింది నాకు. మేము మాట్లాడలేకపోతున్నాం అంతసేపు అనర్గళంగా. అదండి ఫైనల్గా చెప్పొచ్చేది ఏంటంటే, తీసుకుంటే ప్రతి విషయంలోని అటు పాజిటివ్ ఇటు నెగిటివ్ అన్నీ తీసుకొచ్చండి. చూసి అంటే మా వైపు తప్పు ఉంటుంది, మీ వైపు తప్పు ఉంటుంది, తెలుసుకుని. బయట సొసైటీ అయితే అంతలా లేదు కదా, సినిమా చూసేంతవరకు చూసి వదిలేండి అంతే. ఇదే నేను చెప్పాలనుకుంది. థ్యాంక్స్ అండి.